వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. కేర్ గివర్స్ విషయంలో ఒక వ్యక్తి ఒంటి కాళ్ళ మీద ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మిమ్మల్ని గతంలో ఉంచడానికి అసలు మొదలలేదు. డబ్బుల కోసం నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు కొంతమంది మీ విషయంలో. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్ ఏంజిల్ ప్లీజ్ చెప్పండి. డబ్బుల కోసం అండి. డబ్బులు చేతులు మారుస్తున్నారంట. ఓకేనా? అండ్ గూఢచారులు ఉన్నారు ఇందులో. డబ్బులు చేతులు మార్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేద్దాం అనుకుంటున్నారు. గుడ్ న్యూస్ లేకుండా చేసేద్దాం అనుకుంటున్నారు వారి జీవితాలకి. గూఢచారులు అందరికీ కూడానండి, ఎవరెవరైతే మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా, ఓకేనా, వాళ్ళందరినీ కూడా ఆపాలి. ఇంకా మొదలు లేదు వాళ్ళకి. ఓకేనా? వాళ్ళ జీవితంలో మొదలు లేదు. వాళ్ళకి ఫ్యామిలీ కానీ మ్యారేజ్ కానీ, వాళ్ళకి మ్యారేజ్ కానీ, మ్యారేజ్ అయిన వాళ్ళకి పార్ట్నర్తో సఖ్యత కానీ లేదా కిడ్స్ కానీ ఏది లేదు. ఓకేనా? మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ కాకూడదు, మ్యారేజ్ అయిన వాళ్ళకి డైవర్స్ అయిపోవాలి, వాళ్ళు ఒంటరిగా ఉండాలి, వాళ్ళు వీళ్ళ దగ్గర పని చేయాలి. ప్రస్తుతం అందరూ కూడా ఇదే పని మీద ఉన్నారండి. ముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ నుంచి దూరం చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళని జీవితకాలం వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళగా పెట్టుకునే పనిలో ఉన్నారు. కర్మ అనేది రియల్ అండి. ఇవన్నీ కూడా జరగవు. అండ్ ఎవరైతే ట్రై చేస్తున్నారో, ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో చూసుకోండి. ఓకేనా? మీకు ఫస్ట్ మీ జీవితంలో ఏది లేకుండా చేసేయడానికి ట్రై చేస్తున్నారు. తద్వారా ఆఫర్ ఇచ్చి ఏంటంటే, ఒక మేల్ పర్సన్ పా ఈజ్ ఏ సిగ్నిఫికెంట్, వాళ్ళు మీకు ఫాదర్ అండి, లేదంటే అపర్ ఫాదర్, నైబర్ ఫాదర్, టేక్ యాజ్ రీజన్ ఇట్, వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలని చెప్పి చూస్తున్నారండి ఒక మేల్ పర్సన్. ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు మేల్ పర్సన్స్. 4 మెంబర్స్ కూడా ఫ్యామిలీ పర్సన్సే, ఫ్యామిలీకి హెడ్డే. అండ్ అలాగే 4 మెంబర్స్ కూడా ఫుడ్ ఇస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకి, అంటే వాళ్ళు పనిచేసి డబ్బులు ఇస్తున్నారు. అండ్ ఇంకో సైడ్ నుంచి ఫ్యామిలీకి వెన్నుపోటు వేయడానికి కూడా చూస్తున్నారు. ఓకేనా? 4 మెంబర్స్ కూడా అంటే లోకం దృష్టిలో మంచి చేస్తూ ఇంట్లో వాళ్ళకి కనిపించకుండా వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారు. అయితే 4 మెంబర్స్, 4 ఫ్యామిలీ ఉన్న మెంబర్స్. ఓకేనా? ఇంట్లో ఉన్న 4 మెంబర్స్కి టేక్ యాజ్ రీజన్ చాలా వేగంగా, అంటే వేగంగా జరిగిపోవాలి. 3 ఇద్దరి విషయంలో ఇంటా బయట సెలబ్రేషన్ చేసేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళని థర్డ్ పార్టీ సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలనుకుంది జరగదు, అస్సలు జరగదండి. ఓకేనా? మిమ్మల్ని బాధ పెట్టడానికి వీళ్ళకి అసలు అవకాశమే లేదు. డబ్బులు ఇచ్చినా సరే ఛాన్స్ లేదు. కనిపించకుండా డబ్బులు ఇస్తున్నారంట. సెలబ్రేషన్ కన్ఫర్మ్ అండి. సెలబ్రేషన్ కన్ఫర్మ్. అవకాశం లేదు. నిలబడకుండా చేయడానికి అసలు అవకాశమే లేదు. ఆపడానికి అసలు మొదలే లేదు. వెన్నుపోటు వేయడానికి అసలు ఛాన్సే లేదు. ఓకేనా? ఇక్కడ అవకాశంగా తీసుకొని ఒక ఫెమినైన్ ఎనర్జీని, అలాగే కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఇబ్బంది పెట్టేయాలని ఎవరైతే అనుకుంటున్నారో, నిజానికి ఈ వ్యక్తికి ఛాన్స్ లేదండి. కర్లీ హెయిర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ మేల్ పర్సన్ కూడా ఉండొచ్చు. ఓకేనా? ఇక్కడ మదర్ సన్ నిలబడకుండా చేసేయాలి అని నిలబడకుండా చేసేసి వాళ్ళిద్దరికి గొడవ పెట్టేసి ఈ వ్యక్తి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు బ్యాగ్ వేసుకొని. ఓకేనా? అలాంటివి ఏమీ జరగవండి. ఖచ్చితంగా నిలబడి తీరుతారు. ఎస్, ఒంటి కాలు మీద ఏదైతే డ్రామా ఆడాలి అనుకుంటున్నారో వాళ్ళకి, నిజానికి వాళ్ళకి పని అప్పచెప్పడమే వాళ్ళకి దీపం వెలిగించడానికి. అసలు వాళ్ళని ఈ పనిలో ఇన్వాల్వ్ చేసిందే వాళ్ళని ఆపేయడానికి. ఎందుకంటే వాళ్ళని ఇండైరెక్ట్గా చాలా ప్రయత్నాలు చేశారు, ఫలించలేదు. డైరెక్ట్గా కూడా గొడవ పెట్టుకునే ప్రయత్నం చేశారు, అది వర్కౌట్ అవ్వలేదు. అందుకని ఇప్పుడు వాళ్ళ చేతే ఆ పనులు చేపించి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా, లేదంటే వాళ్ళు చేస్తున్న కర్మల వల్ల వాళ్ళు పోయేలా చేయాలి అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. వాళ్ళ వెనక ఉండే నెగిటివ్ ఎనర్జీస్ చేసే వాళ్ళంతా కూడా అనుకుంటున్నారు ఒంటరి ఫెమినైన్ ఎనర్జీ లేదంటే మేల్ ఎనర్జీ. ఓకేనండి? అంటే డైవర్స్డ్ లేదా 420 అండి. 420, 21, 22, 23 వీళ్ళంతా కూడా 420లే. పిక్ పాకెటర్సే. డబ్బుల కోసం నెగిటివ్ ఎనర్జీస్ చేసేవాళ్ళు, లేదా డబ్బుల కోసం గొడవలు పెట్టేవాళ్ళు, డబ్బుల కోసం పేపర్లో లేదంటే పౌడర్లో చేతులకు అందించుకునే వాళ్ళు. ఓకేనా? వెన్నుపోటు వేయడానికి ఛాన్స్ లేదండి. 100% వెన్నుపోటు వేసేయాలనుకుంటున్నారంట. ఓకేనా? ఇంట్లో ఒకరికి ఎవరైతే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఫైనాన్షియల్గా ఇంటికి తోడుగా ఉంటున్నారో వారికి 100% వెన్నుపోటు వేసేయాలి. అండ్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి అది కూడా, తద్వారా వాళ్ళకి వెన్నుపోటు వేసేస్తే ఇక్కడ 7 మెంబర్స్కి ఫుల్ స్టాప్ పడిపోద్ది.
ఓకేనా. 7 మెంబర్స్ కూడా ఎవరు అంటే సొంత వాళ్ళే, అయిన వాళ్ళే, బాగా తెలిసిన వాళ్ళే. ఓకేనా. ఓన్ కార్మిక్స్, సొంత తోబుట్టువులు లేదా తండ్రి యొక్క సొంత తోబుట్టువులు, అలాగే తాత యొక్క తోబుట్టువుల పిల్లలు, వాళ్ళ భర్తలు. టేక్ యాజ్ రీజనెట్ అండి, వెరీ స్పెసిఫిక్ మెసేజ్. ఏడుగురు కుటుంబాలు ఉన్నాయి. 7 కుటుంబాలలో మేల్ పర్సన్స్ డైరెక్ట్గా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు. ఓకేనా. ఇంట్లో ఒకరిని నిలబడకుండా చేయాలని. ఓకేనా. డబ్బులు రాకుండా చేయాలి, నిలబడకుండా చేయాలి, వెన్నుపోటు వేసి వారి కుటుంబ గౌరవాన్ని తీసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఇక్కడ ముగ్గురికి కూడా హార్ట్ బ్రేక్ చేయలేరండి. ఓకేనా. ఎడారిలో లాగా లేదా మాడుల్లాగా ఉండిపోయేలా చేయాలి, పచ్చగా ఉండకూడదు, పొగ అంతా కమ్మేసి చీకట్లో చూడలేని పరిస్థితుల్లో ఉంచేయాలి. ఓకేనా. అండ్ ముగ్గురికి కూడా ముగ్గురండి. అంటే ముగ్గురు వ్యక్తులకి కూడా ముగ్గురు 9 మంది వెన్నుపోటు వేయాలి అనుకుంటున్నారు. ఓకేనా. అంటే వాళ్ళు మీతో గొడవ పడడానికి ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళకి అవకాశం లేదు. ఆకులు రాలినట్టు రాలిపోతారండి, మీ దరిదాపుల్లో కూడా రాలేరు. అండ్ ఎస్, మీకు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ అనేవి కన్ఫర్మ్. అది మీరు చేస్తున్న కష్టం, అది గుడ్ కర్మ. మీరు గుడ్ కర్మలో ఉన్నారు అండ్ మీరు కార్మిక్ సైకిల్ని క్లోజ్ చేశారు అండ్ మీ డివైన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి అనుకున్నారు కాబట్టి మీరు ప్రయాణం ఇక్కడ దాకా వచ్చింది. బికాజ్ మీ లైఫ్కి ఒక పర్పస్ ఉంది, మీరు చేయాలనుకున్న పని ధర్మంగా ఉంది. ఓకేనా. మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరండి. 9 మంది కాదు కదా, 9,000 మంది వచ్చినా సరే మీ దరిదాపుల్లో కూడా రాలేరు. ఎస్, దట్ ఈస్ కాల్డ్ డివైన్ ప్రొటెక్షన్. అండ్ ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో వాళ్ళ జీవితం ఎటూ కాకుండా అయిపోయింది ప్రస్తుతం. వాళ్ళు ఎలా ఉన్నారంటే సర్కస్ చేస్తున్నారు ఒక రకంగా. వాళ్ళు ఎప్పుడు స్లిప్ అయి పడతారో కూడా తెలియదు. అండ్ స్లిప్ అయి పడితే మళ్ళీ లెగరు కూడా. ఓకేనా. ఇక్కడ ఎగరాలనుకున్న ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా అదే. అండ్ ఇక్కడ ట్యూబ్ లైట్స్, బల్బ్స్, ఓకే, ఎవరైతే ఉన్నారో 4 మెంబర్స్, ఓకేనా, నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నారంట. లేదా బల్బ్ ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. ఓకేనా. బల్బు లైట్ రావటం లేదా కనిపించడం. ఓకేనా. లేదా వాళ్ళు కరెంటుని కంట్రోల్ చేయడం, మీకు వచ్చే కరెంట్కి వచ్చే సప్లైని కంట్రోల్ చేయడం. ఓకేనా. టేక్ యాజ్ రీజనెట్ అండి, లేదా లైట్ నుంచి మీరు వాళ్ళు కనిపించడం. ఓకేనా. ఇది వెరీ స్పెసిఫిక్ మెసేజ్ ఫర్ సమ్ వన్. ఓకేనా. సో వాళ్ళు చూసుకుంటూ నెగిటివ్ ఎనర్జీస్ పుస్తకాలు తీసి చదువుతున్నారంట. జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చెయ్యాలని ఈ 7 కూడా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటారండి. 7 420లే, 7 అందరికీ టోపీలు పెడుతున్న వాళ్ళే. ఓకేనా. ఇంట్లో 9 మందిని ఇన్వాల్వ్ చేసి ఇంట్లో ఉన్న ఫెమినైన్ ఎనర్జీని, పాడి పంట, ఓకే, సూర్యుల్లో ప్రకాశిస్తున్నారు మీరు. అండ్ నీడలా ఉన్నారు. ఎమోషనల్గా ఎన్ని రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టేసిన, ఎన్ని రకాలుగా మిమ్మల్ని ముందుకెళ్లకుండా తొక్కేసినా సరే మీరు నిలబడ్డారు అని చెప్పి ఎవరైతే ట్రై చేస్తున్నారో 7 మేల్ పర్సన్స్ 420s వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారండి. దట్ ఈస్ కాల్డ్ కర్మ. మిమ్మల్ని బాధ పెట్టాలనుకున్న 9 మంది కూడా 420సే. ఆ 9 మంది కూడా 7 డేస్లో లేదా 2 to 7 డేస్ అండి. 2 to 7 డేస్లో వాళ్ళ కర్మ అనేది చాలా హెవీగా అనుభవించేస్తారు. వారి జీవితాలు తలకిందులు అయిపోతాయి. క్రియేట్ చేయాలని చూస్తున్న 9 మంది మాత్రం ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి, లేదంటే వాళ్ళ ఫ్రేమ్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 777 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.